హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే అనమాట. ముందు రోజు వీడియో ఇంటికి వచ్చి నైట్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళినాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చి ఇంకా అంతా క్లీన్ మళ్ళీ కొంచెం అట్లా పైన, ఎందుకంటే పాసికల్స్ అది ఉండొద్దు కదా, అందుకోసం పైన అట్లా క్లీన్ చేసుకొని ఇంకా అక్కడే రెడీ వచ్చినాంలేండి. ఇంటి దగ్గరే ముందు వేరే రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లోనే నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇంకా పాలు పొంగించకుండా ఒంట్లో పడుకోకూడదు కదా, అందుకోసం ఇక్కడ మార్నింగే వచ్చి ఇంకా పాప చేతనే గడప పూజ, మనకు మెయిన్ ముఖద్వారం కదా ఏం చేసుకున్నా. సో అందుకోసం ఇంకా ఇక్కడ గడప పూజ అయితే పాప చేస్తుంది. పసుపు పట్టించి అట్లా ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టే మనం ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. అందుకోసం ఇక్కడ అంత పాప చేతనే చేయిస్తున్నానులేండి, ఎందుకంటే ఆమె చేతనే చేస్తేనే కదా మంచిది, ఇంటికి శుభప్రదం. ఆడపిల్ల చేయాలి కదా, ఇంకా అందుకోసం పాపనే చేస్తుంది. అంత పసుపు పట్టించి ఇట్లా పాదాలు వేయమ్మా అంటే నేను చూపిస్తే వేస్తుంది అనమాట. ఇంకా ముగ్గులు అంటే అంత పర్ఫెక్ట్గా రావు, వేస్తుంది, బట్ కానీ ఓ రేంజ్లో అయితే వేయలేదు, వేస్తుంది అంతే. ఇంకా అట్లా పెట్టేసి పసుపు పూసి బొట్లు పెట్టి అట్లా ఇంకా నేను కొంచెం స్వస్తిక్ అవన్నీ మళ్ళీ నేను యాడ్ చేసినాను అనమాట. చూపిస్తే అన్నీ చేస్తుందిలేండి, మంచిగా చేస్తుంది. పూజలు అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. పూజలు చేయడంలో డోకా లేదులేండి, అమ్మకి బాగా చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ స్వస్తిక్ అని నేను కొంచెం వేసినాను అనమాట. బాగుంటుంది కదా మనకు స్వస్తిక్, శుభప్రదం ఇవన్నీ. మెయిన్ ఇంకా గడప పూజ చేసినాకనే గృహప్రవేశం. అక్కడ కొబ్బరికాయ కొట్టాలా, ఇద్దరు చేత కొబ్బరికాయ కొట్టించి ఇంకా ఇది కూడా లోపల దేవునిది కూడా ముందు పూజ చేసి పెట్టుకుందాం అనమాట. దేవుని గడప ఇది కూడా చేయమ్మా ఇంకా అబ్బాయి వచ్చేంత వరకు అనేసి లోపల ఆమె పూజ చేస్తుంది, బయటనే నేను ముగ్గు పెడుతున్నా. ఇంటి ముందర ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలి కదా, మంచిదనమాట. ఇంకేమకు బాగా ఇంటి ముందర ముగ్గు వేసుకొని కూడా ఉందిలేండి. ముందు అన్నీ మంచిగా వస్తాయిలేండి వీడియోలన్నీ. ఇంటివి పాప కొత్తింటి వీడియోలన్నీ వస్తాయి, చూసేయండి. చూసి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా, ఖచ్చితంగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. ముందు మంచిగా వస్తాయి వీడియోలు అయితే. ఇక్కడ ముగ్గు అది వేసేసుకొని ఇంకా ఆలోపు అన్ని దేవుడి ఫోటో కూడా అంత నీట్గా కడిగి బొట్లు పెట్టి అన్నీ రెడీగా అన్నీ బయటనే పెట్టుకుంది. లోపలికి వెళ్ళాలి కదా, ఇద్దరు కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలనేసి అన్నీ అయితే రెడీగా పెట్టేసుకుంది. ఇంకా వచ్చేసినారు. ముందు ద్వార పూజ చేయాలి కదా, అది ఇక్కడ జరుగుతుందన్నమాట. అటు ఇటు కూడా దీపాలు పెట్టేసి ఇంకా ఉదిబత్తీలు వెలిగిస్తుంది. ఇంకా ఈమె అవన్నీ పెట్టేసిన తర్వాత బాబు చేత అల్లుడి చేత కొబ్బరికాయ కొట్టించాలా, మగవాళ్ళ చేతనే కొట్టించాలన్నమాట. కొబ్బరికాయ కానీ ఇంట్లో పూజ కానీ మగవాళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇంటి యజమానే పూజ చేయాలా. ఇంట్లో ఆడవాళ్ళన్నీ క్లీన్ చేయించి అన్నీ సర్ది పెడితే వాళ్ళు జస్ట్ వచ్చి దీపం వెలిగించి గంటనాదం చేసినా చాలు, ఆ ఇంటికి అంత మంచి ఫలితం అంట. చెప్తుంటారు కదా, ఈ గరికపాటి చాగంటి వీళ్ళంతా. ఇంకా నిజం అదైతే. ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటేనే కదా ఏదైనా ఫలితం. ఇంక ఇక్కడ తాంబూలం కూడా పెట్టింది. గడప పూజ అయితే అయ్యింది. గడప పూజ అయినాక ఇంకా ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తారనమాట. ఇంకా హారతి ఇస్తున్నారు, చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా పిల్లలిద్దరు. ఇంకా నేనేమో ఇంట్లో నుంచి వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడ బాబు నేనే ఉన్నాను కదా, ఇంకా అందరికీ కుదరలేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి కదా. అది కాక మార్నింగ్ టైంలో అంటే అందరూ వచ్చేవాళ్ళు. ఇంకా మాకు 9 తర్వాత బాగానే ఉంది అంటే ఇంకా అందుకోసం బాగా లేట్ అయిపోయింది. అంటే ఇంకా 10 అవ్వలేదులేండి, 9:30 ఆ టైం అయిందనమాట. ఇక్కడ ఇంకా ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తున్నారు. ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా పూజ చేసి ఇంకా పాలు పొంగిస్తారనమాట. ఇంకా అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా త్వరలోనే సొంత ఇంటికి వచ్చేలాగా చేయి దేవుడా అని మొక్కుంటుంది పాప. మొక్కొని లోపలికి వచ్చినారనమాట ఇద్దరు. ఇంక ఇక్కడ దేవుని మందిరంలో కూడా అన్నీ పెట్టేసుకొని దేవుడి ఫోటో అన్నీ పెట్టి పూలన్నీ పెట్టి అలంకరించి ఇంకా
ఓకే, ఫస్ట్ గడప ఒక్కటి పూజిచ్చినదనమాట. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ సెట్ చేసుకొని ఇంకా ఊరు నుంచి కన్నయ్యని కూడా తెచ్చుకుంది. అదే పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది కదా, కన్నయ్య విగ్రహం, ఇంకా అది కూడా తెచ్చేసుకుందనమాట. తెచ్చుకొని ఇంకా అక్కడ కన్నయ్యని కూడా పెట్టేసుకుంది. తాంబూలం పెట్టి దీపాలన్నీ వెలిగించి ఇంకా రెడీగా పెట్టేసుకున్నది. వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుని దగ్గర పూజ చేసేసి తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను మళ్ళీ నిదానంగా పాయసం చేసి నైవేద్యం పెట్టినాను. వాళ్ళు ఒక్కటి పళ్ళు అవి పెట్టి మళ్ళీ డ్యూటీకి టైం అవుతుంది కదా, 9:30 10 అయిందిలేండి. ఆ రోజు ఇంకా లేట్ అయిపోయింది. మామూలు 9:30కి వెళ్ళాలి. ఇంక ఇక్కడ హారతి ఇచ్చి తర్వాత మళ్ళీ నేను ప్రసాదం చేసి పెట్టినాను. పాలు ఒక్కటి పొంగిచ్చి వెళ్ళిందనమాట. ఇంకా పాలలో నేను పాలతో పాయసం చేసి పెట్టిన. ఇంకా తప్పదు, అన్నీ చేయాలంటే మళ్ళీ అక్కడ డ్యూటీ కూడా ముఖ్యమే కదా, డ్యూటీకి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ హారతి ఇస్తున్నాడు. హారతి ఇచ్చేస్తే ఇంకా కృష్ణుడు బాగున్నాడు, అసలు చాలా అందంగా ఉంది కృష్ణుని విగ్రహం అయితే. తృప్తిగా పూజ అయితే చేసేసుకున్నాంలేండి, చాలా బాగా జరిగింది పూజ. ఇంకా ఇట్లా చేసుకోవాలా, ఇలానే చేయాలనేది కాదు, మనకు మనసుకు నచ్చినట్టు మనకు తోచినట్టు మనం చేసుకోవాలా. బట్ తృప్తిగా చేసుకోవాలా, గిలి పెట్టుకోకూడదు. ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అంత మంచి అవుతుందని నేనైతే నమ్ముతుంటాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్కి కూడా పూజ చేసి కొంచెం పసుపు అది పట్టించి బొట్లు పెట్టి స్టవ్కి కూడా ఇంకా పూజ చేసేసింది. ఇంక ఇట్లా ఆ బాబుతోనే వెలిగించి స్టవ్, ఇంకా భయం వేస్తుంది అబ్బా స్టవ్, పెద్ద స్టవ్ కదా. ఇంకా చిన్న స్టవ్ వచ్చేసి ఆ పైపు అవి కొంచెం తీసుకోలేదన్నమాట. పైపు ఇంకా అవి కొత్త కదా, ఇప్పుడే స్టవ్ అయితే కొత్తది, ఇంకా అవన్నీ పైపు అవి సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. అందుకోసం ఇంక ఇట్లా చిన్న సర్వ కొత్తది ఉంటే ఇంకా ఆ సర్వలోనే పాలు పొంగించుకొని ఇంకా పాయసం చేసేసుకుంటున్నాం అన్నమాట. ఏదో మాకు వచ్చినట్లు మేము చేసినాము. ఏం చేసినా మనం తృప్తిగానే చేయాలి, ఇష్టంగా చేయాలి. ఒక అది ఇది అట్లా అనుమానాలు అయితే అసలు పెట్టుకొని నేనైతే ఏం జరిగినా మన మంచిగా అనుకుంటా. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ ఉంటా ఎప్పుడు. ఇంకా పాలు పోసేసి చిన్న సర్వనేలేండి, కొత్త సర్వ కదా అనేసి ఇంకా చిన్న సర్వ అయినా పర్లేదు లేని ఇంకా కొత్త సర్వ కదా, మనకు మెయిన్ కొత్త గిన్నె కావాలని ఇంకా సామాన్లు కూడా ఏం తెచ్చుకోలేదన్నమాట. నెక్స్ట్ ఈరోజే వెళ్ళి నేను ఇంట్లోకి ఏమేమి కావాలో ఆ సరుకులన్నీ నేను తెచ్చినాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా బాబు వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ అత్త అన్నీ కట్టి పెట్టినదనమాట. ఇంకా అక్కడి నుంచి సామాన్ అంతా తెచ్చుకున్నారులేండి. మేమేదో కొంచెం కొంచెం తెచ్చినామన్నమాట. ఇక్కడ చూసుకొని తేవచ్చులే అనేసి తెచ్చినాం. పాలు పొంగాలని అందరం వెయిట్ చేస్తున్నాం, చూస్తా కూర్చున్నాం అనమాట ఎప్పుడు పొంగుతాయా అని. ఇంక ఇట్లా మా పాలు పొంగించే కార్యక్రమం అయితే ఇట్లా హ్యాపీగా నిర్విఘ్నంగా ముగిసింది. అందరం సంతోషంగా పాలైతే పొంగించుకున్నాము. బాగా అంటే బాగా పొంగినాయి పాలు, చూడండి 3 times పొంగించినాము. భలే పొంగినాయి అసలుకు. కొంతసేపు లేటుగా కాగినాయి, ఎందుకంటే చిన్న గిన్నె కాబట్టి. ఇంకా ఆ తర్వాత పొంగుతూనే ఉన్నాయన్నమాట. పొంగినప్పుడల్లా స్టవ్ అయితే ఆరిపోతుంది. ఇంకా అంతే కదా, చూడండి ఎంత తృప్తిగా ఉందంటే పాలు పొంగుతుంటే అంత తృప్తిగా ఉంది. మంచిగా అయితే అయ్యింది, శుభంగానే అయిపోయింది అనమాట. ఇదండి ఇవాళ నా వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.